అందరికీ నమస్కారం. ఢిల్లీ గగనతలంపై ఇప్పుడు సుదర్శన చక్రాన్ని పెట్టడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ తోటి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ అక్కడ? ఢిల్లీ గగనతలంపై సుదర్శన చక్రం అనేది సర్వత్రా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన అంశం. అంటే సుదర్శన చక్రం అంటే విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఎలా అయితే రక్షణ కవచంలా ఉంటుందో అట్లాగా ఒక్క ఢిల్లీ అనే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా ఎస్పెషల్లీ దేశ రాజధానిలో ముందుగా ప్రవేశపెడుతున్నారు. ఆ సుదర్శన చక్రం ఏంటంటే సుమారుగా 30 కిలోమీటర్లు పరిధి వ్యాసం, 30 కిలోమీటర్ల వ్యాసం ఎంత ఉంటుందో అంత పరిధిలో మెయిన్ భాగాలు, ఇప్పుడు పార్లమెంటు, రాజ్భవన్, ఇట్లా కీలకమైన భాగాలన్నిట్లు కూడా పైన ఒక సుదర్శన చక్రం లాగా ఏర్పాటు చేయబోతున్నారు. అదేంటంటే మన రక్షణ వ్యవస్థ ప్రతి సంవత్సరం కొన్ని కోట్లు కేటాయిస్తుంది కేవలం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి. డిఆర్డిఓ ఉంది, ఆర్గనైజేషన్ డిఆర్డిఏ కూడా ఉంది. సో దాంతో పాటు ఈ బాబా ఆటమిక్ రీసెర్చ్ కానీ, లేదంటే తర్వాత ఏంటది సార్క్ కానీ, వీటన్నిటిలో కూడా శాటిలైట్ సంబంధించినవి, రాకెట్ సంబంధించిన ఆ రీసెర్చ్ కూడా చాలా సీక్రెట్గా నడిపిస్తున్నారు. ఇది ఎందుకు తీసుకోబోతుంది అంటే, రీసెంట్గా అమెరికా ఒక ఇంటెలిజెన్స్ ఏమి ఫీడ్ ఇచ్చిందంటే, రాబోయే 2026లో ఖచ్చితంగా భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరగబోతోంది అనే సంకేతాలు ఉన్నాయని వాళ్ళ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చిందంట. ఓకే. సో మనకు తెలియని వ్యవహారమే కాదు, బట్ వాళ్ళు అలా అంచనా వేసుకుంటున్నారు. అంటే అలా అంచనా వేసుకొని హైలైట్ చేసి మళ్ళీ నేనే శాంతిపరిచాను, యుద్ధం ఆపాను చెప్పి ట్రంప్ మేబీ గేమ్ అయితే అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ నిన్న సోమవారం రాత్రి మీరు ఒక్కసారి అన్ని ఛానల్స్ హెడ్లైన్స్ చూస్తే, శాటిలైట్ ఛానల్స్లో, నేషనల్ మీడియాలో కూడా రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు సుమారుగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 79,000 కోట్ల రూపాయలని రక్షణ శాఖకు కేటాయిస్తూ అత్యాధునికమైన యుద్ధ సామాగ్రితో పాటు కొన్ని పవర్ఫుల్ వెపన్స్ కూడా అది కేటాయించడం జరిగింది. నిన్నే అది ఒప్పందం అయిపోయింది. అంటే అఫ్కోర్స్ బడ్జెట్లో కూడా ముందు కేటాయిస్తారు, అదనంగా ఇప్పుడు కూడా రక్షణ శాఖకి కేటాయిస్తూనే వస్తున్నారు. ఎస్పెషలీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వంలో మాత్రం ప్రతిదీ కూడా రక్షణ శాఖకి ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు నిన్నో మొన్న చూసారా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏదైతే జలాంతర్గామి ఉందో దానిలో వెళ్ళిపోయి మొత్తం రక్షణ వ్యవస్థ అంతా చెక్ చేశారంట. సముద్రానికి ఎన్ని అడుగులు లోపలికి వెళ్ళి మీరు ఇట్లా కవచంలా కాపాడుతూ ఉంటారు. అలా వెళ్ళిన మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో అలాగే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్తో కొంచెం రాజుకుందో, వాళ్ళకి ఎక్కడికెక్కడ తొక్క తీసేసి పోయించే పరిస్థితి వచ్చిందో, వాళ్ళు దాన్ని ఏమంటారు, దాడి చేయాలని కసి ఉంది కానీ చేయలేరు. మొన్న అమాయకుల్లో ఏదైనా పేద ప్రజల దగ్గర లేదంటే హిందువులకి ప్రసాదంలో కలిపి చంపాలని కూడా చూశారు. దాంతోపాటు మిగతా మతస్థులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా పోతారు కదా. కొంతమంది ప్రసాదం తింటారు, కొంతమంది తినరు. కొంతమంది ఎవరిదైతే ఏంటి ప్రసాదం తింటారు, అందులో కలిపి చంపాలని చూశారు ఆ డాక్టర్లు, అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. ఇట్లాంటివి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రక్షణని ఎక్కువగా పటిష్టం చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి 79,000 కోట్లు ఇప్పటికే కేటాయించింది. అయితే ఈ సుదర్శన చక్రం అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఈ ఆపరేషన్కి 30 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఒక రేడియస్ 15 కిలోమీటర్స్, మొత్తం మీద 30 కిలోమీటర్ల వ్యాస పూర్తిగా ఆ పరిధిలో ఉండేటట్టుగా ఏవి డ్రోన్స్ కానీ ఎటువంటి వెపన్స్ కానీ ఆ వలయంలోకి ఎంటర్ అవ్వలేవు అనమాట. అటువంటి టెక్నాలజీని ఇప్పుడు డిఆర్డిఓ ఇంప్లిమెంట్ చేసింది. అది పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారు. బట్ ఒక 30 కిలోమీటర్ల పరిధి వరకు రక్షణ కవచంలాగా ఏర్పాటు చేయాలంటే ఒక రక్షణ కవచానికి అయ్యే ఖర్చు 5,000 కోట్ల రూపాయలంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ క్రూషియల్గా ఇంపార్టెంట్గా ఉండేవి, హైలీ కాన్ఫిడెన్షియల్గా ఉండే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఈ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నారు. దానికి మన వాళ్ళు సుదర్శన చక్రం అని పేరు పెట్టారు. ప్రతిదీ మనం చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అప్పట్లో మనం పృథ్వీ అనే క్షిపణి ప్రయోగించాం, తర్వాత అగ్ని అనే క్షిపణి ప్రయోగించాం. అగ్ని, ఆకాశు, పృథ్వీ అంటే పంచభూతాలకు సంబంధించిన ఒక పేర్లు పెట్టుకుంటూ చేశారు.
అలాగే వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ వాళ్ళు పక్కోడి దగ్గర ఎవరి దగ్గర అరువు తెచ్చుకొని ఆ టెక్నాలజీని, మనకి పృథ్వీరాజు చౌహాన్ ఉండేవాడు కాబట్టి దానికి యాంటీగా ఏదంటే ఘోరీ అని వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఎవడైతే దండయాత్రలు చేశారో మన మీద వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు వాళ్ళ క్షిపణికి. అఫ్ కోర్స్ మనలాంటి క్షిపణులే, కాకపోతే వాళ్ళు అరువు తెచ్చుకున్నవి, పక్క దేశాల నుంచి కొనుక్కున్నవి, మనలా సొంత తయారీ చేసుకున్నవి కాదు, అసెంబ్ల్డ్వి అంతకన్నా కాదు. ఓకే. సో అట్లాగా ఎప్పటి నుంచో పులిదిక్కు చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మనము న్యూక్లియర్ సంపద పెంచుకుంటుంటే వాళ్ళు కూడా మాకు కూడా న్యూక్లియర్ దేశంగా పాకిస్తాన్ తయారైంది అని చెప్పి వాళ్ళు అరువు తెచ్చుకుని ప్రత్యాపారాలు చేశారు. సో మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఏం చేశారు, ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ సంబంధించిన ప్లేస్ ఉన్నాయో అవి బయటికి తీసుకురావాలంటే భారీగా ఎక్విప్మెంట్ అన్ని, రన్వే అన్ని అవసరం కదా, ఆ రన్వేని ముందు ధ్వంసం చేసేసారు. ఓకే. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు, తాళం ఇంట్లో ఉన్నారు, ఇంటి బయట రోడ్డు తవ్వేసాం అనుకోండి, బయటికి తవ్విన వెంటనే లోయ అనుకోండి, బయటికి రాగలరా, ఇంట్లో ఉండిపోతారు కదా. సో అలాగా ఆ ఏవైతే బయటికి తీసుకొచ్చే మార్గాలు ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేసి పడేశారు. మెయిన్ అక్కడ మాట్లాడలేక కిమ్మనలేక ఉండిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ సుదర్శన్ చక్రం కాన్సెప్ట్ ఏదైతే ఉందో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న సోమవారం పబ్లిక్లో అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన 79,000 కోట్ల రూపాయలు అదనంగా అన్నిటి వెపన్స్కి సంబంధించి పవర్ఫుల్. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, ఒక రిటైర్డ్ మేజర్ కూడా ఒక సందర్భంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, సార్ ఇది ఒకప్పుడు మేము బుల్లెట్స్ బార్డర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కౌంట్ చెప్పాల్సి ఉండేది, ఇప్పుడు అదేం అవసరం లేదు. పైపెచ్చు బార్డర్లో పనిచేసి అందరికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చేవారు కాదు, ఒక క్యాడర్ ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు, సుబేదారు, నాయక్ సుబేదారు అలాంటి క్యాడర్ ఉన్నవాళ్ళు, అంటే ఇన్స్పెక్టర్ హోదా, ఆ హోదా ఉన్న వాళ్ళకి, సబ్ ఇన్స్పెక్టర్ హోదా ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు, అందరికీ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తూ, వెపన్స్ కూడా పవర్ఫుల్ ఇస్తూ, వాటి మీద ట్రైనింగ్ ఇస్తూ, దాంతోపాటు అంటే ఎప్పుడు మిలిటరీ సన్నద్ధమయ్యే ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ పనిచేసి వాళ్ళకి ఫుడ్ చేయాలి, లేదా డాక్టర్స్ ఉంటారు హెల్త్ వస్తే చెక్ చేయడానికి, లేదంటే డ్రిల్ చేపిస్తారు. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ ఆయుధాల్లో సెక్షన్ ఇచ్చే ఉంటారంట. డాక్టర్ అంటే ఏదో డాక్టర్ వచ్చి చెక్ చేసేవాడు కాదు, దాంట్లో మిలిటరీలో తర్ఫీదునిస్తూనే అందులో క్వాలిఫైడ్ ఉన్నవాడికి డాక్టర్గా సూచిస్తారు. వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా కథన రంగంలోకి దూకాలి. సో అటువంటి రక్షణ వ్యవస్థని భారత్ రోజు రోజుకి పటిష్టంగా మార్చుకుని వెళ్తుంది. మనకు అవసరమైతే జర్మన్ నుంచి కానీ, ఇజ్రాయెల్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ అధునాతన ఆయుధాలు, అలాగే అధునాతన రాకెట్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద రక్షణ వ్యవస్థ బలోపేతం చేయకపోతే చుట్టూ ఉండే దేశాలతో మనం వేగలేము. ఎవడు ఎప్పుడు దొంగదెబ్బ తీయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ. ఎదురుగా వచ్చే యుద్ధం చేసే దమ్ము లేక దొంగదెబ్బ తీసే ఉన్నారు. కాబట్టి ఈ రక్షణ వ్యవస్థలో అట్లీస్ట్ డ్రోన్లు కూడా ఆపరేట్ చేయకుండా వాటిని నిర్మూలించే ఆ సుదర్శన్ చక్రాన్ని ఇప్పుడు DRDO ప్రయోగించబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.